अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम। अम्मा बाद, अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। बहन तिलावत करो। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। व इन्ना अलैकुम लहाफिज़ीन किरामन कातिबीन यअलमून मा तफ़अलून। सुबहानल्लाह, ला हौला वला कुव्वता इल्ला बिल्लाह। रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा। अल्लाहुम्मा फ़क़िहना फ़िद्दीन। आमीन या रब्बिल आलमीन। సమస్త ప్రశంసలు, సమస్త పొగడ్తలు, సకల ఆరాధనలు సర్వజీవ పరిపోషకుడు, ఈ విశ్వ వ్యవస్థ ఆధారభూతుడు, ఇహపరాల స్వామి యజమాని అయినటువంటి అల్లాహ్కు మాత్రం శోభిస్తాయి. అల్లా సుబ్హానహు తఆలా అనంతంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు, తీర్పు దినానికి తిరుగులేని చక్రవర్తి అల్లా సుబ్హానహు తఆలా. ఆయన తాను కోరిన వారిని అనుగ్రహిస్తాడు, తాను కోరిన వారిని దండిస్తాడు. ఆయన ప్రణాళికలో ఇంకొకరికి అధికారం చెల్లదు. మనిషిని సృష్టించిన వాడు మనిషి లాంటి వాడు కాదు. మనిషికి ఉన్నటువంటి లోపాలు, బలహీనతలు లేనటువంటి పరమ పవిత్రుడు, మహా పరిశుద్ధుడు అల్లా సుబ్హానహు తఆలా. ఆయన ఆజ్ఞ ఏ సృష్టికి మూలము, ఆయన కారుణ్యమే సకల జీవులకు ప్రాణాధారము. ఆయన ఉనికి అనంతమైనది, ఆయన ప్రేమ అపారమైనది, ఆయన క్షమాపణ విశాలమైనది. దానితో పాటు ఆయన పట్టు కూడా బహు గట్టిది సుమా. ఆ సృష్టికర్త ఈ సృష్టిని సృష్టించకపోవడం ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. ఈ సృష్టి అంతమొందిన తర్వాత కూడా అలానే ఉంటాడు. మారనివాడు, మార్పులు లేనివాడు, స్థిరమైన వాడు, స్థవనీయుడు అల్లా సుబ్హానహు తఆలా. ఆయన శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, ఈ సృష్టికి మూల కారకుడు అల్లా సుబ్హానహు తఆలా. ఆయన ఆకాశాన్ని ఆధారాలు లేకుండా నిలబెట్టాడు, భూమి మీద పర్వతాలను మేకులుగా పాతాడు, మేఘాల నుండి ధారాపాతంగా వర్షాన్ని కురిపిస్తున్నాడు, నిర్జీవమైనటువంటి నేలకు జీవం పోస్తున్నాడు. జానుడు గర్భాన్ని జగమంతా చేసిన వాడు అల్లా సుబ్హానహు తఆలా. మనందరినీ శిశువు రూపంలో బయటకు తీస్తున్నాడు, యుక్త వయస్కు చేరేటందుకు ఎదుగుదలను ప్రసాదిస్తున్నాడు. తిరుగుతున్న కాలచక్రం, మారుతున్న మనుషులు, అర్థం కాని తలరాతలు లిఖించేది కూడా అల్లా సుబ్హానహు తఆలా. ఆయన తన గ్రంథంతో పాటు ప్రవక్తలను ఎంపిక చేసుకున్నాడు. తన ధర్మాన్ని ప్రజలకు తెలపడానికి, మార్గం చూపడానికి, సత్య అసత్యాలను తెలపడానికి, ధర్మ అధర్మాలను బోధించడానికి ప్రవక్తలను పంపాడు. అలా వచ్చిన ప్రవక్తలందరిపై అందులో చిట్ట చివరి ప్రవక్త, ఆదర్శమూర్తి, కారుణ్య ప్రదాత అయిన ముస్తఫా మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై అనంతకోటి శుభాలు, అనంతకోటి కారుణ్యాలు, అనంతకోటి శ్రేయస్సులు వర్షింపజేయుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. టుడే దర్స్ ఇస్లాం నుండి బహిష్కరించే విషయాలేవింటో, ఆ విషయాల అవగాహన ఇన్షాల్లా ఈరోజు తెలుసుకుందాం. ఇస్లాం నుంచి బహిష్కరించే విషయాలేంటి? 1 షిర్కు, 2 ముష్రికులను కాఫిర్లుగా నమ్మకపోవడం, 3 ఇతరుల పద్ధతి ప్రవక్త పద్ధతి కన్నా ఉత్తమమైన దానిగా భావించడం, 4 ప్రవక్త తెచ్చిన షరియత్ అంటే ధర్మంలో ఏ ఒక్క భాగాన్నైనా ద్వేషించడం, పాయింట్ నెంబర్ 5 ధర్మంలోని ఏదైనా ఆజ్ఞ గురించి ఎగతాళి చేయడం, పాయింట్ నెంబర్ 6 జాదు అంటే అదే చేతబడి చేయడం, పాయింట్ నెంబర్ 7 జ్యోతిష్యం, పాయింట్ నెంబర్ 8 విశ్వాసులకు వ్యతిరేకంగా కాఫిర్లకు సహాయం చేయుట, పాయింట్ నెంబర్ 9 ఇస్లాం నుంచి తొలగిపోవచ్చు అనే విశ్వాసం కలిగి ఉండటం,
పాయింట్ నెంబర్ 10 ఇస్లాముకు విముఖత చూపటం. వాటి గురించి కొంచెం వివరంగా తెలుసుకుందాం ఇన్షా అల్లా. మొదటిగా షిర్క్, అల్లాహకు భాగస్వాములను కల్పించువారు ముస్లింలు కాజాలరు. సూరా నెంబర్ 4 ఆయత్ నెంబర్ 116 గ్రహించండి. అల్లాహకు సాటి కల్పించు వారిని అల్లాహ్ అస్సలు క్షమించడు. షిర్కు తప్ప వేరే పాపములను అల్లాహ్ తన ఇష్టానుసారం క్షమిస్తాడు. సూరా 5 అల్-మాయిదా ఆయత్ 72 నిశ్చయంగా అల్లాహకు భాగస్వాముల్ని కల్పించిన వారికి అల్లాహ్ స్వర్గాన్ని నిషేధించాడు మరియు అతని నివాసము నరకమే. పాపాత్ములకు సహాయం చేయవారు ఎవ్వరు లేరు. అంటే అల్లాహకు భాగస్వామిని కల్పించిన వారు అవిశ్వాసులు. చనిపోయిన వారిని వేడుకొనుట, సమాధులకు మొక్కుట, అల్లాహ్ పేరు మీద కాకుండా వేరే వాని పేరు మీద బలిచుట మొదలైనవన్నీ కూడా షిర్కుల విధానాలే. ఫాతిహా ఇస్తున్నాం. ఫాతిహా దేనా భాయ్, ఫాతిహా मस्जिद में इमाम बुला लगाओ, फातिहा देना, चिल्ला करना, 40 रोज का दिन करना, भाई फातिहा देओ అని అస్తగ్ఫిరుల్లా చెప్తూ ఉంటారు. ఇమాం రాగానే ఇమాం ఒలిసా అక్కడ కూర్చోగానే అక్కడ వారు ఎవరైతే వండిన ఇది బిర్యానీ, కర్రీస్, సాంబార్లు, పప్పులు మొత్తం ముందు పెడతారు. ఆయన ఫాతిహా ఇస్తాడు. అది మరుసటి రోజున మళ్ళీ పేదలు పంచరు. మరుసటి రోజున ఆ కుటుంబ సభ్యులు రౌండ్ కూర్చొని తినేస్తారు. అది చాలా పాపం. అది అది ఇస్లాంలో లేనిది. అది ఇస్లాం లేని అసలు ఇస్లాంలో లేని పద్ధతి అది. అసలు కొత్తగా సృష్టించారు ఆ పద్ధతిని. అవన్నీ కూడా షిర్కు కిందకే వస్తాయి. పాపాత్మలకు ఎవరు సహాయం చేయలేరు. రేపటి రోజున చనిపోయిన వారి ఫటాలు నువ్వు ఇంట్లో పెట్టుకుని మొక్కుంటూ ఉంటారు, సమాధులకు పూజలు చేస్తూ ఉంటారు. అల్లాహ్ యొక్క పేరు మీద కాకుండా సొంతంగా మొక్కుబులు చేసుకొని దేవీ దేవతల మీద బలిచుకుంటూ ఉంటారు. చచ్చిన దినాలు, పుట్టిన దినాలు అన్నీ అసలు మన ఇస్లాంలో లేని పోకడ. ఇవన్నీ కూడా షిర్కులోని విధానాలే. కాబట్టి ఒక మధ్యవర్తిని ఆచరించడం కూడా తప్పే. ఎవరైతే ప్రజలకు మరియు అల్లాహ్కి మధ్య ఎవరినైనా సరే సిఫారసు చేసేవాడుగా చేసుకొని వేడుకొనుట మరియు వాళ్ళు నమ్ముకొనుట కూడా చాలా పాపం. అది అవిశ్వాసం కిందకు వస్తుంది అన్నమాట. ఇవి నా మాటలు కాదు, ఇస్లామీయ పండితుల అభిప్రాయం ఇది. ఎవరైనా కానీ అవిశ్వాసిని లేదా బహుదైవారాధకుడిని అవిశ్వాసి అని నమ్మని వారు మరియు వారి యొక్క అవిశ్వాసములో అనుమానం ఉన్నా లేదా వారి యొక్క ధర్మం కూడా నిజమే అని నమ్మినా సరే వారు కూడా అవిశ్వాసుగా భావించబడతారు. అవిశ్వాసిని అవిశ్వాసిగా మనము నమ్మాలి. అవిశ్వాసిని వాడు విశ్వాసి అని చెప్పేసి మనం నమ్మకూడదు. వారి విశ్వాసంలో అనుమానాలు ఉంటాయి. అయినా కూడా అతను నమ్మడం తప్పు. వారి ధర్మంలో కూడా అనుమానాలు ఉంటాయి, అవి నమ్మడం కూడా తప్పు. కాబట్టి మనం వాళ్ళని నమ్మితే మనం కూడా అవిశ్వాసులు భావించబడతామన్నమాట. తర్వాత పాయింట్ నెంబర్ 4, ఎవరైనా వేరే విధానాన్ని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెచ్చిన నిబంధనల కంటే ఉత్తమమైనదిగా వేరే పద్ధతిని అనుకుంటే వారు కూడా అవిశ్వాసులే. అంటే వేరే వారి మాటలకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటపై ప్రాముఖ్యత ఇచ్చేవారు అవిశ్వాసులు. ఆ తర్వాత ప్రవక్త గారి నియమ నిబంధనలను పూర్తిగా హృదయపూర్వకంగా స్వీకరించిపోవటం కూడా అవిశ్వాసమే. అతను ప్రవక్త గారి యొక్క సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నాడు, కానీ మనసు దానికి వ్యతిరేకిస్తుంది. అప్పుడు అలా మనసు దాన్ని వ్యతిరేకించినా కూడా అతను అవిశ్వాసంలో భాగస్థుడు అయిపోయాడు అనమాట. సూరా మొహమ్మద్ 47వ సూరా 9వ ఆయతు గ్రహించండి. ఎందుకంటే వారు అల్లాహ్ అవతరించిన షరియతును అంగీకరించలేదు, అందుచేతనే అల్లాహ్ వారి కార్యములను వ్యర్థం చేసెను. ఆ తర్వాత అల్లాహ్ గురించి మరియు ప్రవక్త గారి గురించి మన యొక్క
అల్లా ఏదైతే చేసిన నియమ నిబంధనలు ఉన్నాయో వాటిని ఎగతాళి చేసిన వారు కూడా అవిశ్వాసులే. సూర తౌబా 65-66 ఆయతులు గ్రహించండి. ఏమిటి? అల్లాహ్ మరియు ఆయన నిదర్శనాలను ఎగతాళి చేయడానికా, మరియు ఆ ప్రవక్తతో ఎగతాళిగా? ఇక సాకులు చెప్పకండి, మీరు విశ్వసించిన తర్వాత అవిశ్వాసానికి పాల్పడ్డారు. ఆయత గ్రహించండి. ఆ తర్వాత జాదు చెవుట, అది కూడా అవిశ్వాసంలో ఒక భాగమే. ఆ తర్వాత విశ్వాసులకు వ్యతిరేకంగా అవిశ్వాసులకు సహాయం చేసేవారు. సూర అల్-మాయిదా 51వ ఆయత గ్రహించండి. మీరు ఎవరైనా అవిశ్వాసులతో స్నేహం చేసిన ఎడల నిశ్చయంగా వారిలో వారే నిశ్చయంగా అల్లాహ్ దుర్మార్గులకు ఎప్పటికీ రుజుమార్గం చూపడు. తర్వాత ఇస్లామీయ షరియత్లో కొన్నిటిని విడిచిపెట్టి సదుపాయం కొందరుకుందని భావించేవారు. అంటే కొన్నిటిని మాత్రమే ఆచరించి మరి కొన్నిటిని విడిచిపెట్టే సదుపాయం ఉందని భావించేవారు అనమాట. వాళ్ళు కూడా అవిశ్వాసులే. సూర ఆల్ ఇమ్రాన్ 85వ ఆయత గ్రహించండి. ఎవరైనా విధేయత ధర్మం ఇస్లాం కాకుండా వేరే విధానాన్ని అనుసరించిన ఎడల వారి విధానం స్వీకరించబడదు. ప్రళయ దినం రోజున అతను నష్టపోయే వారిలో చేరిపోతాడు. ఆ తర్వాత అల్లాహ్ యొక్క దీన్ ధర్మంలో సంబంధం లేకుండా జీవించేవారు, ఇస్లాం గురించి నేర్చుకుని వారు, ఆచరించిన వారు కూడా అవిశ్వాసులు. కాబట్టి ఏ విషయాలు మీకు అవగాహన తెలిపానో ఆ అవిశ్వాస కార్యముల నుండి మనము జాగ్రత్త వహించాలి అన్నమాట. అల్లాహ్ యొక్క భయంకరమైన శిక్షలకు మనము భయపడుతూ ఉండాలి అన్నమాట. అల్లాహ్కు మనం ఎప్పుడు కూడా క్షమాపణ వేడుకుంటూ ఉండాలి. అల్లాహ్ మన అందరిని కూడా ఈ పాపాల నుండి క్షమించాలి. ఆమీన్. మన అందరిని కూడా అవిశ్వాసం నుండి కాపాడాలి. ఆమీన్.